1947 ఆగస్టు 15 తారీఖు నాడు ఈ ఇప్టా బొంబాయిలో ఏర్పడి దాదాపు 75 సంవత్సరాలు దాటుతున్న నేపథ్యంలో ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో సుద్దాల హనుమంతు, బండి యాదన్న, గద్దరు, వంగపండు ప్రసాద్, విమలక్క, గోరెట్ వెంకన్న అసొంటి వాళ్ళు ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని దోపిడీ లేని సమాజం రావాలనే పాటలతోటే గద్దరు వేల పాటలు వాడిన పరిస్థితి ఉంది. అందుకే ఈ పాటకు ఆ పద్ధతి ఉంది, ఈ పాటకు ఆ యొక్క పౌరుషం ఉంది, ఈ పాటకు ఒక ఆలోచన ఉంది. ఏ పాట అయినా పాడాలనుకుంటున్నామో ఆ పాట పాడినప్పుడే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగిపోతాయి. మీరు చూస్తా ఉన్నారు, 1900 దాదాపు తెలంగాణ 2004లో నుంచి పోరాడుతుంది. 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం రావడానికి గోషి గొంగడి డప్పు దరువుతోటి తెలంగాణ రావడం జరిగింది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కళాకారులతో ఏ ప్రభుత్వం పెట్టుకున్నా, కళాకారులను గుర్తించకపోయినా ఏ ప్రభుత్వం అయినా కనుమరుగైపోతుంది, భూలోకంలో కలిసిపోతుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కళాకారులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వాలు పొడిగలేదు. అందుకే రాజు దేశానికి రైతే రాజు, రైతేస్తే రాజ్యం లేదనే అనే విధానంతో ఇలా మనకు ఉంది. అందుకోసం ఏంటంటే మోడీ గాని ఇలా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ఏ ప్రభుత్వమైన కళాకారుల హక్కులను కాపాడుకోవాలి. ఆనాడు బ్రేక్ డాన్సులు లేవు, సినిమాలు లేవు, ఏది లేదు, తెరలేసుకొని నృత్య కళాకారులు ఆడేది. నృత్య కళాకారులు గ్రామీణ ప్రాంత సంస్కృతిని కాపాడిన కర్త ఈ కళాకారులకు ఉంది. ఇవాళ బ్రిగో డాన్సులు వచ్చినాయి. ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం విశాఖ సంస్కృతిని టీవీలలో వస్తూ ఉంది. సంస్కృతిని పక్కదారి పట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది జానపద కళ. అందుకే ఈ ప్రభుత్వం కళాకారులను గుర్తించాలని, గుర్తించకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల పైన పాట ద్వారా, ఆట ద్వారా, నాటిక ద్వారా, ప్రదర్శన ద్వారా ఖచ్చితంగా కొట్లాడి హక్కును కాపాడుకుంటామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు గోరేటి వెంకన్న గారు కూడా మన కళాకారులకు చెందిన వాళ్ళందరూ కూడా అతనికి చాలా సుపరిచితులే. అలాగా మీ గురించి కూడా కళాకారుల గురించి, మీ ఎంప్లాయ్ ఐడీస్ గురించి కానీ ఇప్పుడు గోరేటి వెంకన్న గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గోరేటి వెంకన్న గారికి కూడా? గోరేటి వెంకన్న గారికి ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యుడు అయ్యిండు. ఆయన మాకు గౌరవిస్తున్నాం, మంచి కళాకారుడు. మేమేమంటున్నాం అంటే, అన్న నువ్వు చట్టసభలలో ఉన్నావు, చట్టసభలలో ఉన్నందుకు ఈ ప్రభుత్వ పక్షాన నువ్వు కొట్లాడాలి, కళాకారుని గుర్తింపు కార్డు ఇవ్వాలి, అరువులైన కళాకారుని పెన్షన్ ఇవ్వాలి, ఈ కళాకారులను గుర్తించాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర 4వ మహాసభకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అనేక మంది కళాకారులు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క 4వ మహాసభలో ఈ కళాకారులందరూ కూడా పాల్గొని, ప్రదర్శనలో పాల్గొని, ఈ వేదిక పైన తనకు సంబంధించిన వృత్తి నాటకాలను అనేక ప్రదర్శించడం జరిగింది. ఈ 4వ మహాసభ ప్రతినిధుల మహాసభ రేపు జరుగుతూ ఉంది. ప్రతినిధుల మహాసభలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాదాపు 17-18 మంది ప్రతినిధులు పాల్గొంటా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు కొత్త పాటలు, కొత్త నాటకాలు, కొత్త విధానాన్ని చూపించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి ఈ మహాసభ తోడ్పడుతుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధులే. ఇలా భజన బృందం వచ్చింది, భావత కళాకారులు వచ్చారు, గోసికొంగడి కళాకారులు వచ్చారు, కోలాట కళాకారులు వచ్చారు, రకరకాల కళాకారులు రావడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 మాసాలు దాటి 3 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది. ఆయన ఎన్నికల మ్యాస్పేట్లో పెట్టిన విషయాన్ని అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ 2 టైం ప్రభుత్వంలో ఏరడం జరిగింది. కళాకారునికి కళ్ళకు ముల్లడితే కన్ను రెప్పతా కాపాడుకుంటా, పండుతో ఊడవిక్తా అని చెప్పి కళాకారులను అనేక రకాల ఆశాజీవులను గురి చేసి ఇలా ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. అది ఒడిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు ప్రతిపాదన పెట్టిన గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గుర్తింపు కార్డు ఇవ్వకపోతే మీ గుండెల మీద బాంబాయి ఈ యొక్క పాటగా మేము పేల్తామని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ 4వ మహాసభ విజయవంతం కావాలి. ఈ 4వ మహాసభ విజయవంతమైన ఈ మహాసభలో ఈ కళాకారుల నిర్ణయాలను అమలు చేయడానికి రాబోయే 3 సంవత్సరాలకు ఒక నివేదిక పరిపూర్తికంగా స్పష్టంగా మనం ముందు పెట్టడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి బృందానికి వచ్చిన కళాకారులకు తెలంగాణ ప్రజానాట్య మండలి యాదాద్రి జిల్లా సమితి పక్షాన సంపూర్ణంగా మీకు విప్లవ అభినందనలు తెలియజేస్తూ 9:30 రేపు 7, 8:30, 9 గంటలకు డెలిగేట్ మహాసభ ప్రారంభం అవుతుంది. డెలిగేట్ వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడనే ఉండి అవసరం అనుకుంటే ఆ కార్యక్రమంలో అయిపోయేదాకా మనం పాత్ర పోషించి డెలిగేట్ గా మనం కూర్చొని మహాసభలు తీసే తీర్మానాలను కూడా రేపు మన జిల్లాలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు కూడా
రూపొందించినట్టు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చినందుకు జిల్లా సమితి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ గారు మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా సాహిత్యం. పోరాడదాం కళాకారుల హక్కుల కోసము, పోరాడదాం కళాకారుల హక్కుల కోసము. ఇవ్వాలి కళాకారుల గుర్తింపు కార్డులు, ఇవ్వాలి కళాకారుల గుర్తింపు కార్డులు. థ్యాంక్ యూ.